ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళ స్పీకర్. హలో, హ్యాపీ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ టు వన్ మోర్ డే ఆఫ్ ప్రాక్టీస్ సెషన్ ఇన్ అవర్ ఎన్ఎల్పి మాస్టర్స్. సో ఇవాళ మనకి సెషన్ ఇవ్వడానికి స్పీకర్ రెడీగా ఉన్నారు. అండ్ స్పీకర్ ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా లక్ష్మీ దుర్గా మ్యామ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. Thank you so much. Very happy evening to all. Today's speaker, intellectual speaker అని చెప్పొచ్చు, కిరణ్ కుమార్ గారు. 5am కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ హ్యాబిట్ మాస్టరీ కానీ ఇంకా చెప్పాలంటే ప్రతి సెషన్ ఆది అకాడమీలో ప్రతి సెషన్ జరిగిన ద ఫస్ట్ రిజిస్ట్రేషన్ విల్ బి కిరణ్ కుమార్ సార్. అసలు ఎంత నేర్చుకోవాలి అంటే అది కిరణ్ కుమార్ సార్ మాత్రమే చేయగలరు ఆ పనిని. ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉండే ఏకైక వ్యక్తి మన కిరణ్ కుమార్ గారు. ఐ హార్టిలీ వెల్కమ్. వి ఆల్ టుగెదర్ వి కెన్ వెల్కమ్ హర్. అసలు మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు నా గురించి అందరికి. అసలు దాదాపు స్టార్టింగ్ ఫస్ట్ నుండి ఆది గారు అయితే ఎప్పుడు మాకు పరిచయం అయ్యారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏది కూడా నేను వదలకుండా ప్రతి దాంట్లో జాయిన్ అవుతున్నాను. గెయిన్ అట్లీస్ట్ ఒక 5% అయినా వస్తుంది అన్న ఒక్క కాన్ఫిడెన్స్. అంటే అక్కడ అది కాన్ఫిడెన్స్ అని కాదు, ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆ పాజిటివ్నెస్ వస్తుంది అని చెప్పేసి అందుకే ఈ జర్నీలా చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా మేడం అండ్ రిమైనింగ్ ఆల్ పార్టిసిపెంట్స్. ఈరోజు మన టాపిక్ ర్యాపో బిల్డింగ్. ఎన్ఎల్పిలో ద బెస్ట్ టెక్నిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ ఏంటి అంటే మేడం వాయిస్ క్లియర్గా ఉందా? yes sir. ఓకే, ర్యాపో బిల్డింగ్ అండి. ఈ ర్యాపో బిల్డింగ్ అనేది మనం జనరల్గా మనం అందరికీ తెలుసు. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్లో మనం తెలుసుకున్నది ఏంటి అంటే 7% కంటెంట్, 33% వాయిస్ మాడ్యులేషన్, 58% బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అని అందరికీ తెలుసు. బట్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది అందరం కాంటెంట్ 7% కాంటెంట్ అని ప్రిపేర్ అవుతూ ఉంటాం. కాంటెంట్ ఎక్కువ బట్టేసి చెప్తూ ఉంటాం. బట్ కాంటెంట్తో పాటు మన బాడీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ మాడ్యులేషన్, మనం చెప్పేటప్పుడు ఆ వాయిస్ ఏ విధంగా మాడ్యులేట్ చేస్తున్నాము అంటే కెన్ నాట్ కమ్యూనికేట్ అని చదివాం కదా. అంటే మనకు తెలియకుండానే మనం కమ్యూనికేట్ చేసే విధానమే బాడీ లాంగ్వేజ్. అంటే ఈ వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ ర్యాపో బిల్డింగ్లో. అంటే ర్యాపో బిల్డింగ్ అంటే మనం అంతా అనుకుంటున్నాం ర్యాపో బిల్డింగ్ అంటే ఏదో పెద్ద టెక్నిక్, దీన్ని బాగా చదివేయాలి, చూడేయాలి. మనం అంతా చేసేది మనం చిన్నప్పటి నుండి ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రతి దగ్గర కూడా మనం చేసేది ర్యాపో బిల్డింగే. ఆ ర్యాపో బిల్డింగ్ ఎందుకు అంటే ఎక్కడైనా ఒక మనిషి నుండి ఇంకో మనిషికి, ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఏ ప్లేస్లో అయినా ఒక విషయం కమ్యూనికేట్ కావాలి అంటే ఆ కమ్యూనికేషన్ ప్రతి దగ్గర కూడా ర్యాపో బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ ర్యాపో బిల్డింగ్ అనేది లేకుండా ఉంటే మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మేడం, ఏంటి అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? ఒకే ఒక్కరు మాత్రం వింటున్నారు. సార్ పిలిచారా? నేను అది డోర్ ఎవరో బెల్ కొడితే వెళ్ళాను, మా బాబు వచ్చాడు. ఎవరు బెల్ కొట్టారో నాకు తెలియదు కాబట్టి వెళ్ళాను, నువ్వు అని తెలిసింది వచ్చాడు. అంతే అంటారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. అసలు ఏంటి ఈ ర్యాపో అంటే ఏంటి అంటే ఇద్దరి మధ్య కలిగే నమ్మకము, సౌకర్యము, అంటే కనెక్షను. నేను ఒక విషయం ఒకటి చెప్పాలి అంటే అతను వినాలి అంటే అతనికి నా పైన ప్రాపర్ ఒక నమ్మకం కుదిరితే తప్ప నేను చెప్పేది అతను వినడు. లేదా అతను కూడా అతని యొక్క అభిప్రాయాలు, అతని మనసులో ఉన్నది కానీ అతని ప్రాబ్లమ్స్ కానీ, నేను ఒక కోచ్ అయితే నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఆయన యొక్క ప్రాబ్లమ్స్ చెప్పాలి అంటే ఇతను నిజంగా నాకు ఉపయోగపడే వ్యక్తేనా, నేను అతనికి నా యొక్క అంటే పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ చెప్పేస్తే మళ్ళీ ఎవరికైనా చెప్పేసి నాకు ఇబ్బంది కలిగిస్తాడు కావచ్చు అన్న అపనమ్మకం ఉంటే అతను ఏమి చెప్పడు. వీళ్ళు చెప్పినా తప్పు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే
ఎదుటి వ్యక్తికి నేను నీ వాన్నే, నీలో ఒక మనిషినే, నువ్వు ఏదైతే నాకు చెప్తావో తప్పకుండా నేను నీకు కావలసిన సహాయం చేస్తాను, సలహా ఇస్తాను. మీరు చెప్పేదంతా కూడా 100% కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతాను. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. నీకు నేను బ్రదర్ లాంటి వాడిని అనే అభిప్రాయము, లేదా సిస్టర్ లాంటి దాన్ని అనే అభిప్రాయం, అంటే ఆ నమ్మకం మనం క్రియేట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మనకంతా చెప్పే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఏంటిది అంటే ర్యాపో బిల్డింగ్ అంటున్నాం. ర్యాపో బిల్డింగ్ అంటే ఏంటిది? ర్యాపో ఈజ్ ఈక్వల్ టు లైక్ మీ, ట్రస్ట్ మీ అండ్ లిజన్ మీ. ర్యాపో ఈజ్ ఈక్వల్ టు, ప్లీజ్ నోట్ డౌన్, ర్యాపో ఈజ్ ఈక్వల్ టు లైక్ మీ, ట్రస్ట్ మీ అండ్ లిజన్ మీ. నన్ను ఇష్టపడు, నమ్ము, నేను చెప్పేది విను, నీకు 100% ఐ విల్ హెల్ప్, నేను నీకు హెల్ప్ చేస్తాను అని మనం ఒక కోచ్గా మన క్లయింట్కి ఆ విధమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క ప్రతి ప్రాబ్లం కూడా, అంటే వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళు ఎక్కడ ఏదైపోతుందో అన్ని కూడా మనకు చెప్పి మన యొక్క హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది. లేకుండా ఉంటే వాళ్ళు అసలు మనకి ఏం చెప్పరు. అసలు ఏంటి అంత ఇంపార్టెంటా ర్యాపో బిల్డింగ్ అనే దానికి నేను ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నెంబర్ 1, నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను డ్రైవింగ్లో ఉన్నాను, ఈవినింగ్ టైం, మధ్యాహ్నం టైం. హలో, ఎక్కడున్నావు అన్నారు. ఎక్కడున్నావు అంటున్నారు ఏంటి అని నేను, ఎవరు అని నేను అన్నాను. ఎక్కడున్నావు అన్నాడు గట్టిగా. మళ్ళీ ఎవరండి అంటే, అప్పుడు నేను ఎవరండి అన్నాను. మీరు అరే నువ్వు సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేయలేదు కదా, ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని ఆఫీస్కి రా అంటే, ఆఫీస్ అని నేను చేసేది ఆఫీసే కదా, ఆఫీస్లో సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఏంటి అని నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. మళ్ళీ అసలు ఎవరండి, నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది అంటే, నేను జేఎన్టీయూ నుండి మాట్లాడుతున్నా అన్నది. అప్పుడు నాకు అర్థమైంది. అదే విషయం ఫస్ట్ ఆయన ఫోన్ చేయగానే నేను కాలింగ్ ఫ్రమ్ జేఎన్టీయూ అనగానే, ఆహో కాలేజీ అంటే జేఎన్టీయూ అంటే మా పాప అక్కడ చదువుతుంది కాబట్టి ఆమెకు సంబంధించి కాలని నేను అనుకునేవాడిని. అంటే స్టార్టింగ్‌లో అక్కడ ఏంటి ప్రాపర్‌గా ఎక్కడ నువ్వు అనే వరకు నేను అర్థం చేసుకోలేదు. అంటే అర్థం చేసుకోలేదు కాబట్టి నేను అతనికి ఇవ్వాల్సిన సమాచారం ఏదైతే అతనికి చెప్పాలో అది చెప్పకుండా ఎవరు నువ్వని నేను అన్నప్పుడు ఆయన, నేను కాలేజీ అంటే, సార్ అంటే మీ పాప ఇక్కడ చదువుతుంది, ఆమె సర్టిఫికెట్స్ కొన్ని సబ్మిట్ చేయాలి, అవి తీసుకొని అర్జెంట్‌గా రమ్మని చెప్పండి అంటగా నాకు అప్పుడు అతను చెప్పిన తర్వాత నాకు ప్రాపర్ ర్యాప్ బిల్డప్ అయిపోయి నేను ఏదైతే సమాచారం ఆయనకి ఇయ్యాలో ఇచ్చేసేసి మా పాపకు ఫోన్ చేసి సర్టిఫికెట్ తీసుకొని పలానా సార్ని కలవమ్మా అంటే, ఆ ముందు అతను ప్రాపర్‌గా చెప్పకుండా ఉన్నాడు కాబట్టి నేను ఆయన మీద నమ్మకం లేక ఆయన ఎవరో కాబట్టి నేను చెప్పను అన్న ఉద్దేశం నాలో కలిగింది. సిమిలర్‌గా క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ విధంగా మనం ప్రాపర్‌గా ఆ ర్యాపో అనేది, నమ్మకం అనేది క్రియేట్ చేసుకోవడమే ర్యాపో బిల్డింగ్. ఇంకో పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను మా ఎగ్జిక్యూటివ్స్‌కి క్లాసెస్ కండక్ట్ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ డే 4 అవర్స్ సెషన్. నేను వెళ్ళిన తర్వాత నేను ముందే వెళ్ళిపోయాను క్లాస్‌కి, ఒక పావుగంట ముందే వెళ్ళిపోయాను. కరెక్ట్ క్లాస్ టైంలో క్లాస్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్లైడ్ పెట్టాను. నా పేరు స్వయంసు కిరణ్ కుమార్. నేను ఇప్పుడు కంపెనీలో నా క్వాలిఫికేషన్ సివి, నేను ఇట్లా ఎన్ఎల్పి ట్రైనింగ్, ఈఐ ట్రైనింగ్ ఇవన్నీ చేసుకున్నాను. నాకు సైకాలజీ సబ్జెక్ట్ ఉంది, మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంది, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ నాకున్నాయి అని చెప్పి నేను కోటు గీటు అవన్నీ వేసుకొని వెళ్ళి వాళ్ళు క్లియర్‌గా ప్రాపర్‌గా ఒక పావు గంట నా గురించి నేనే చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత వాళ్ళందరిలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది. అబ్బా! మనకు తెలిసిన సారే మనవాడే, ఇన్నున్నాయా ఆయనకు, ఇంత బాగా చెప్తాడా అనే వాళ్ళు ఒక ఎంతూజియాజం క్రియేట్ అయిపోయింది. వినాలి అన్న కోరిక వాళ్ళు పుట్టేసి నేను చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా విండి చాలా బాగా ఇంటరాక్ట్ అయిపోయి నాకున్న ప్రతీది అడిగి తెలుసుకొని ఆ 4 అవర్స్ క్లాస్ లాగా అనిపించలేదు. కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సార్ మీరు మాతో ఉండి మీరు ఇంత ఎప్పుడు చేశారు అసలు మాకు తెలియకుండా, చాలా బాగుంది సార్ అని చెప్పారు. అదేంటిదంటే నేను ఇనిషియల్‌గా ఒక పావుగంట సేపు వాళ్ళు ర్యాపో బిల్డప్ చేసుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను. అది అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్‌కి నాకు కాల్ వచ్చింది. సార్ మీ క్లాస్ ఉంది, మీరు అర్జెంట్‌గా రావాలి అనగానే అప్పటికే క్లాస్‌కి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది టైము. నేను వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్లైడ్ ఉంది కదా, అది వేయలేదు. డైరెక్ట్ స్టార్ట్ చేసేసా. ఆ రోజు నేను మళ్ళీ నేను ఆఫీస్ నుండి వెళ్ళిపోయాను కాబట్టి కోటు, గీటు, సూటు ఇవన్నీ ఏం వేసుకొని పోలే. డైరెక్ట్ వెళ్ళిపోయి చెప్తూ ఉంటే, వీడు మన మైనింగ్ వాడే కదా,
వీడు చెప్పేది ఏముంది, మనకున్న నాలెడ్జ్ వినుకుంటుంది, పెద్ద అవసరం వినాల్సిన అవసరం ఏమున్నదో అందరూ కూడా డల్ ఫేసెస్ పెట్టుకొని కొందరు నిద్రపోవడము, కొందరు ఆవలింతలు తీయడం, ఏంటి ఈ విధంగా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. నేను తప్పు చెప్తున్నానా, చెప్పేది ప్రాపర్గా చెప్పట్లేదా అన్న అపనమ్మకం ఏర్పడింది. బట్ ఆఫ్టర్ ర్యాపో బిల్డింగ్ అనేది నేను క్లియర్గా తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే నేను ప్రాపర్గా ర్యాపో బిల్డ్ చేశాను, నా గురించి క్లియర్గా వాళ్ళకి చెప్పాను, నేను చెప్పేది ఇది, నా క్వాలిఫికేషన్స్ ఇది, నాకు ఇది తెలుసు అని చెప్పినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడి నేను చెప్పేది వాళ్ళు క్లియర్గా విన్నారు. సెకండ్ సెషన్లో ఎందుకు ప్రాపర్గా క్లిక్ కాలేదు అంటే నా గురించి నేను ప్రాపర్గా ర్యాపో బిల్డప్ చేయలేదు. వాళ్ళకి ఏంటిదంటే నేనేంటి, నాకున్న నాలెడ్జ్ ఏంటి, నాకున్న బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నేను ఏమేమి నేర్చుకున్నాను, ఏమేమి ట్రైనింగ్స్ తీసుకున్నాను, ఇవి వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి వాళ్ళ మ్యాప్ ఏంటి, కిరణ్ కుమార్ అంటే సింగరేణిలో ఇంజనీర్, అదే మ్యాప్తో వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు అని చెప్పేసి ర్యాపో బిల్డింగ్ అనేది చదివిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది. అంటే ర్యాపో బిల్డింగ్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది చూడు. సేమ్ అదే కిరణ్ కుమార్ ఒకసారి డిఫరెంట్గా కనబడ్డాడు, ఇంకోసారి ఇంకో విధంగా కనబడ్డాడు. అంటే ప్రాపర్ ర్యాపో బిల్డింగ్ చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళు ఎవరైనా, ఆ క్లయింట్ అయినా, అటు పర్సనల్ రిలేషన్స్లో అయినా, ఫ్యామిలీ రిలేషన్స్లో అయినా, అఫీషియల్ రిలేషన్స్లో అయినా మనం చెప్పేది ఎత్తి వాళ్ళు అర్థం చేసుకొని పని చేయాలన్నా, ఎత్తి వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకొని వాళ్ళకు ప్రాపర్గా ఉపయోగపడాలన్నా ఈ ర్యాపో బిల్డింగ్ అనేది అంత బాగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే మేడం, క్లియర్ ఇంతవరకు? ఎవరు రెస్పాండ్ కావట్లే? మీకు అందరికీ అన్మ్యూట్ ఉందండి ఆప్షన్? Yes, sir. It's very clear. వింటున్నాం సార్. వింటున్నారా? మరి అదే మీరు రెస్పాండ్ కాకుండా ఉంటే నేను మళ్ళీ నాకు సెకండ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. వింటాను సార్ నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ర్యాపో బిల్డింగ్ లో మెయిన్ ఏంటిదంటే మనుషులతో మొదట మనసు కలవాలి. ఆ తర్వాతే మాట కలుస్తుంది. ఎవరైతే మనకు నచ్చుతారో వాళ్ళతోనే మాట్లాడతాం తప్ప నచ్చని వాళ్ళతో మాట్లాడము. ఆ నచ్చడము అంటేనే ర్యాపో బిల్డింగ్. మనం ఇంకేదో అనుకుంటాం, నచ్చడం అంటేనే ర్యాపో బిల్డింగ్. మనకి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళతోనే మన ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాం. సిమిలర్గా మనం ఒక ట్రైనర్గా కానీ, కోచ్గా కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనము వాళ్ళకు నచ్చాలి అంటే నచ్చే విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ కొంతసేపటి వరకు నచ్చకపోవచ్చు, బట్ ఆ నచ్చే అంత టైం వరకు మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ర్యాపో బిల్డప్ చేసిన తర్వాత, ర్యాపో బిల్డప్ ఎప్పుడవుతుంది అంటే మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ అనే టెక్నిక్ చూసినప్పుడు మనం ఏ విధంగా, వాడు హై పిచ్ లో మాట్లాడినప్పుడు మనం హై పిచ్ లో మాట్లాడాలి, మనం మాట్లాడే విధంగా వాడు మాట్లాడినా, మనం ఏదైతే చేస్తామో వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడే మనం ర్యాపో బిల్డప్ అయ్యింది అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మేడం ఎందుకో చెయ్యెత్తారు, మేడం చెప్పండి. సార్ నన్నేనా మీరు హ్యాండ్ లిఫ్ట్ చేశారు. ఎస్ సార్. అది ర్యాపో బిల్డింగ్ అనే దాంట్లో అంటే చెప్తున్నప్పుడు నాకు చెప్పాలనిపించింది. అంటే వాళ్ళకు మనకి బాగా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకు ర్యాపో బిల్డింగ్ అవసరం లేదు. సో ఎవరికైతే మనం నచ్చమో, ఎవరికైతే మనము అంటే మనతో ఇది లేదో వాళ్ళతో మనం చేసుకోవడమే ర్యాపో బిల్డింగ్ కదా సార్. మీరు చెప్పిన దానికి నేను మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. హస్బెండ్ డ్యూటీ నుండి వస్తాడు. ఈ వైఫ్కి ఏంటి అంటే ఆమె రిక్వైర్మెంట్ ఏంటిది అంటే ఒక మంచి పట్టు చీర కొనుక్కోవాలి. వాళ్ళ హస్బెండ్ రాగానే ఏమండి నాకు ఒక పట్టు చీర కావాలి అని అడిగింది అనుకోండి. అడగగానే నీకు ఎడ పని లేదు, మొన్ననే కొనుక్కుంటే కానీ ఇలా కింద కొట్టుకున్నావు, 10,000 పెట్టి మళ్ళీ అడుగుతాను ఏంటి, ఇప్పుడు నాకు డబ్బులు లేవు, ముందు అయితే పోయి నేను ఇప్పటిదాకా ఆ వాటితో దొబ్బించుకొచ్చుకున్న ఆఫీసులో నువ్వు మొదలు పెట్టినావా అని సైడ్ అయిపోతాడు. అంటే అక్కడ చాలా బాగా పరిచయం ఉన్న వైఫ్ అండ్ హస్బెండే, పరిచయం లేకపోవడం అనేది ఏం లేదు, వాళ్ళ మధ్యలో ర్యాపో లేనది ఏం లేదు, అంతా ఉంది. బట్ అక్కడ ఏంటి అంటే మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ ప్రాపర్గా లేదు. అతను మార్నింగ్ వెళ్ళి 8 o'clockకి ఈవినింగ్ 6 వరకు పనిచేసి ఆ ఆఫీస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అయిందో ఏమైందో ఈ వైఫ్కి తెలియదు. ఆయన రాగానే ఆ విధంగా అడిగే వరకు ప్రాపర్ రెస్పాన్స్ ఉండకపోవచ్చు. ఇంకో నెక్స్ట్ సపోజ్ మా ఆవిడే అనుకోండి, నెక్స్ట్ ఆమె ర్యాపో బిల్డింగ్ టెక్నిక్ ఇవన్నీ నేర్చేసుకుంది నన్ను చూసి. నేను రాగానే ఏమండి ఈరోజు ఆఫీస్లో ఎలా ఉంది, చాలా రోజు వచ్చేదానికంటే కాస్త ముందు వచ్చారే, ఈరోజు చాలా బాగుంది, నిజంగా
బాగా అలసిపోయినట్టు కనబడుతున్నారు. మీరైతే ముందు స్నానం చేయండి. స్నానం చేసేసి టీ తాగిన తర్వాత అలా మాట్లాడుకుందామని చెప్పేసి వెళ్ళి నేను స్నానం చేసి వచ్చేంత వరకి మంచిగా వేడి వేడి టీ చేసుకొని రెడీగా వచ్చేసి కూర్చొని, చెప్పండి ఏంటి విశేషాలు ఈరోజు ఆఫీస్‌లో బాగుందా? అంతా సార్‌తోని ఏమైనా గొడవ అంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? కింద పని చేసే వాళ్ళు బాగా చేస్తున్నారా? ఎలాంటి ఇది లేదు కదా! ఏమైనా ఉన్నాయా? చెప్పడానికి అలా బయటికెళ్దామా? ఇంకేమైనా చేద్దామా అని చెప్పుకుంటూ, ఏవండీ మీ బర్త్‌డే వస్తుంది గదా! 19థ్ మీ బర్త్‌డే కదా! మరి బర్త్‌డేకి మీరు ఫ్రెండ్స్‌ని వాళ్ళందరిని పిలుద్దాం అనుకున్నారు కదా! మీరు సో అండ్ సో మొన్న మనం పోయినప్పుడు ఒక మంచి సూట్ కొనుక్కున్నారు. చాలా బాగుంది. నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. ఇంతకుముందు మీరు కొనిచ్చిన మొన్న లాస్ట్ మంత్ కూడా 10,000 పెట్టి కొనిచ్చారు కదా! ఆ శారీ కూడా ఉంది. కానీ చూస్తే ఏంటి అంటే మీరు ఆఫీస్‌కెళ్ళినప్పుడు చూసాను. దానికి దీనికి కొంచెం ఏదో మ్యాచింగ్ డిఫరెంట్‌గా ఉంది. మనకు మ్యాచింగ్ సరిగ్గా లేకుంటే వచ్చే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? కొంచెం ఏదో చూస్తే ఓకే. ఓకే. అయితే నేను అదే కట్టుకుంటానులెండి. ప్రాబ్లమ్ ఏం మొన్ననే కదా 10,000 పెట్టారు. మళ్ళా డబ్బులేం పెడతారు? అవసరం లేదు. నేను అడ్జస్ట్ అయిపోతా అని ఆవిడంటే వెంటనే నాకేమనిపిస్తుంది, అయితే ఏంటి డార్లింగ్ నేనెవరికి కొనిస్తున్నాను? నీకే కదా! మనిద్దరం మ్యాచింగ్ బాగుంటేనే కదా! పేరు బాగుంటేనే కదా! చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి, ఓకే. 10,000 కదా! మళ్ళీ వెళ్దాం షాపింగ్. ఓకే. రెడీగా శారీ కట్టేసుకో. మనం వెంటనే ఎళ్ళిపోదాం మళ్ళీ షాపింగ్‌కని చెప్పేసి కార్ తీసి వెళ్ళిపోయి ఇంకో శారీ కొనుక్కొని ఇంటికొచ్చేస్తాం. మీరు చెప్పిన దానికి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ర్యాపో ఉంటుంది కదా! బట్ ఇక్కడ ఈ టెక్నిక్ ఇలా వాడడం మూలాన వాళ్ళెవరైనా మనకు తెలిసిన వాళ్ళైనా, మన పిల్లలైనా, మన వాళ్ళైనా, మన బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, ఫాదర్ అయినా, ఫాదర్‌ని అడిగేప్పుడు కూడా ప్రాపర్ ర్యాపో బిల్డప్ చేసి అంటే వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి, ఒక నమ్మకం క్రియేట్ చేసి అడిగితే ప్రాపర్‌గా రిసీవ్ చేసుకుంటారు. ప్రాపర్‌గా మనకు రీప్లే ఉంటుంది. కాదు అనుకుంటే ఏంటంటే డిఫరెంట్ రీప్లే ఉంటుంది. సేమ్ వైఫ్, సేమ్ హస్బెండ్ బట్ సిట్యుయేషన్ డిఫరెంట్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా ఉండొచ్చు. ఓకేనా మేడం? ఎలిజబెత్ మేడం? యెస్ సార్. అంటే ర్యాపో బిల్డింగ్ అనేది ఎట్ ఎవ్రీ ఇన్‌స్టంట్ ఎక్కడైనా ప్రాపర్‌గా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఉండేది ఏంటి అంటే వై టు బిల్డ్ ర్యాపో ఇది మీకు పీపీటీ చేంజ్ చేస్తలేనా? ఇక్కడ చూడండి తెలుగులో ఒకటి రాసాను. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మనసులో ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటున్నారు. నాలాంటి వాడే అనే ఫీల్ వచ్చినప్పుడు అదే ర్యాపో. ఎదుటి వ్యక్తిలో ఆ ఫీల్ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి ఏ విధంగా మనం బిహేవ్ చేస్తామనేది మన ఇష్టం. అంటే అది పర్సన్‌ని బట్టి మారుతా ఉంటుంది. మన పిల్లలైతే ఒక విధంగా బిహేవ్ చేస్తా అంటే మాట్లాడతాం. మన వైఫ్ అయితే ఒకే విధంగా, ఎదుటి వాళ్ళు జెంట్ అయితే ఒకే విధంగా, లేడీ అయితే ఇంకో విధంగా, క్లయింట్ అయితే ఇంకో విధంగా, మన బాస్ అయితే ఇంకో విధంగా, మన సబార్డినేట్ అయితే ఇంకో విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళలో ఒక నమ్మకం క్రియేట్ చేయడమే ర్యాపో. ఎన్ఎల్‌పిలో వాట్ ఈస్ ద ర్యాపో అంటే ఏంటి ర్యాపో ఈజ్ ఈక్వల్ టు చెప్పాను ముందు. లైక్ మీ, ట్రస్ట్ మీ అండ్ లిజన్ మీ. నన్ను ఇష్టపడు, నేను చెప్పేది విను, నన్ను నమ్ము. అప్పుడే నేను నీకు అన్ని విధాలుగా సహాయపడగలను అనేది ఎదుటి వ్యక్తిలో మనం క్రియేట్ చేయడం అనేది ర్యాపో. అంత పెద్ద టెక్నిక్ కాదు. మనం అందరం కూడా మొదటి నుండి చేస్తూనే ఉన్నాం. బట్ ఇది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఈస్ దేర్. ప్రాపర్‌గా మనకు అర్థమైపోతుంది. అంటే క్లయింట్‌కి తెలియదు. మనం ఇంత బాగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది క్లయింట్ అర్థం చేసుకోకపోవచ్చు. బట్ మనకు తెలిసి అంటే అక్కడ క్లయింట్ నుండి విషయం రాబట్టడానికి మనం అదంతా అక్కడ ఏంటంటే 100% మనం అందులో లీనమైపోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి యాక్టింగ్ కూడా చేయాల్సి రావచ్చు. ఆ విధంగా సిన్సియర్‌గా యాక్టింగ్ చేయాల్సి కూడా రావచ్చు. అలా చేసినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు మనల్ని నమ్ముతారు. లేకుంటే నమ్మరు. వై ర్యాపో బిల్డింగ్? వై టు బిల్డ్ ర్యాపో? అసలు ఎందుకు అంటే ర్యాపో ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్‌గా నమ్మకం కుదిరినప్పుడుగా మాత్రమే కమ్యూనికేషన్ అనేది సాఫీగా జరుగుద్ది. నేనేదైతే ఇప్పుడు ఎలిజబెత్ మేడం ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు నేనెందుకు మాట్లాడతాను? అవసరం లేదు కదా! నేను ఆమెతో మాట్లాడితే ఆమె ఏమంటదో, తిడతదో, మళ్ళీ ఇంకేమంటదో, ఎందుకు నాకు అవసరం అని వదిలేస్తా. అలాగే మా ఇద్దరి మధ్యలో ర్యాపో బిల్డప్ అయిపోయిందనుకోండి, నేనేమైనా డౌట్ ఉంటే మేడంకి ఫోన్ చేస్తా, మేడంకి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తది. ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్‌తోని అంటే అప్పుడేంటంటే నాలో ఉన్న నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితది. ప్లస్ నేను కూడా ఓపెన్ అయిపోతా. ప్రతీది కూడా
ఆ మేడంకి ఫోన్ చెప్తే నాకు ప్రాపర్గా హెల్ప్ చేస్తుంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకేమైనా పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు అంటే ఎలిజబెత్ మేడం మంచి కోచ్ అన్న అభిప్రాయము, అంటే అన్న నమ్మకం నాలో కుదిరితే నేను మేడంకి ఫోన్ చేసి, మేడం నాకు ఇలా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకు నాకు చాలా డిప్రెస్ అయిపోతున్నాయి, ఈ మధ్యలో ఉత్తగానే కోపం వస్తుంది, ఉత్తగానే భయం వేస్తుంది, దీనికి ఏం చేయాలి అంటే, నాకు డిప్రెస్ అయిపోతున్నా, భయం వేస్తుంది, కోపం వస్తుంది అనేది నా పర్సనల్. అవి నేను మీకు చెప్పాలి అంటే ఆ ర్యాప్ ప్రాపర్ ర్యాప్ అనేది ఉండాలి. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ చెప్పకపోవచ్చు, బట్ నాకు ఎవరి మీద నమ్మకం కలుగుతుందో వాళ్ళకి మాత్రమే 100% చెప్పుకుంటాను. అంటే ఈ ర్యాప్ ప్రాపర్గా బిల్డప్ చేసుకుంటే మనకు ఒకరి మీద అంటే ఎదుటి వ్యక్తి మీద మనకు కానీ మన మీద ఎదుటి వ్యక్తికి కానీ ఒక నమ్మకం కుదురుతుంది. ఆ నమ్మకం కుదిరినప్పుడే ఎవరు అప్పిస్తారు మనకు? అప్పెవరిస్తారు? నమ్మకం ముందు నమ్మకం క్రియేట్ చేసి ఆ తర్వాత తర్వాత లీడ్ చేసేస్తాము. 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇచ్చేస్తారు, ఆ తర్వాత ఎగబెట్టేస్తాం, అంతేకా? అందుకని ర్యాపో బిల్డింగ్ అనేది ఒక నమ్మకం, ఎదుటి వ్యక్తిలో నమ్మకం క్రియేట్ చేయడమే. అది మనం ఏ విధంగా నమ్మకం క్రియేట్ చేస్తాం అనేది మనకున్న ఆ సిచ్యువేషన్ బట్టి మనం బిహేవ్ చేయొచ్చు. ఓకేనా మేడం? యా. వై ర్యాపో బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డిఫరెంట్ కేసెస్. ఏంటి ఇప్పుడు ఈ ప్రతి వాళ్ళ దగ్గర కూడా మనకు ఈ ర్యాపో బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ట్రైనర్స్, లీడర్స్, టీచర్స్, ఎంప్లాయీస్, సేల్స్ పీపుల్, కౌన్సిలర్స్. ప్లీజ్ ఎవరో ఒకరు మ్యూట్ చేసుకోండి. ఓకే. ట్రైనర్స్కి నేను ముందు చెప్పాను, ట్రైనర్స్కి నేను ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ర్యాపో బిల్డప్ చేసినప్పుడు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ర్యాపో బిల్డప్ చేయనప్పుడు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది అనేది నేను చెప్పాను మీకు. అంటే ర్యాపో బిల్డప్ చేయకుండా ఉంటే వీడు మన వాడికి ఏం తెలుసు, వాడు చెప్పేది మనం వింటామా అన్న నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది వాళ్ళ అంటే వాళ్ళ అంటే అక్కడికి వచ్చిన క్లయింట్స్లో, ఆడియన్స్లో. బట్ నేను ప్రాపర్గా నా గురించి బిల్డప్ చేసేసి ప్రాపర్గా చెప్పినప్పుడు ఏంటంటే నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, అబ్బా కిరణ్ సార్ అంటే చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, ఇతను ఏదో మనకు గొప్పగా చెప్తాడు అన్న పాజిటివ్ ఇంటెన్షన్ వాళ్ళు క్రియేట్ అయ్యేగాని కాగానే నేను ఏం చెప్తే అది చప్పట్లు కొట్టుకుంటా మరి విన్నర్. అదే అంటే ట్రైనర్ కూడా ప్రాపర్ ర్యాపో బిల్డింగ్ అంటే అంత బాగా ఉపయోగపడుతుంది. అంటే మనల్ని మనం బిల్డప్ చేసుకోవడానికి, మనం ఏది చెప్పినా వాళ్ళు వినాలి అంటే ఫస్ట్ మనలో ఉంది ఏంటి అనేది వాళ్ళకు తెలియాలి. లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్సే కావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, పోటీ చేసినప్పుడు నేను ముందు ర్యాపో బిల్డప్ చేయాలి. అక్కడ ఉన్న ప్రతి కమ్యూనిటీలో కూడా ఈయన ఎమ్మెల్యే గెలిస్తే నాకు ఈ విధంగా ఉపయోగపడగలడు, ఈ విధంగా పనిచేస్తాడు, ఈ విధంగా ప్రతి దానికి నేను వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు అనేది మనం ప్రాపర్గా క్రియేట్ చేస్తేనే వాళ్ళు ఓటేస్తారు, లేకుంటే వేయరు. ఓడిపోయిన వాడికి గెలిచిన వాడికి తేడా ఏంటిదంటే, గెలిచిన వాడు ప్రాపర్ ర్యాపో బిల్డప్ చేసిండు, ఏదో విధంగా ఓడిపోయిన వాడు అది బిల్డప్ చేయలేకపోయిండు, అంతే తేడా. అంటే గెలుపుకి ఓటమికి మధ్యలో ఉన్నది ఏంటిదంటే ర్యాపో బిల్డింగ్. అది మనం ప్రాపర్గా ర్యాపో బిల్డింగ్ చేస్తేనే అది వస్తుంది. టీచర్స్లో చూడండి, ఒక టీచర్ని పిల్లలు ఎంతో బాగా ప్రేమతో చూస్తారు. ప్రతి దానికి వచ్చేసి మేడం మీరు బాగా చెప్తారు మేడం, ఇది చెప్తారు మేడం మీరు అని అంటా ఉంటారు. ఇంకో మేడంని అసలు ఆ మేడం ఇట్లా వస్తుంటే ఇంకో అబ్బా ఈమెకి ఎదురుగా పోతాం పక్కకి వెళ్తా ఉంటారు. ఎందుకు అంటే ఆ మేడం ఏంటిదంటే పిల్లల మధ్యలో ప్రాపర్ ర్యాపో బిల్డప్ చేసి ఒక ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ క్రియేట్ చేసింది. ఆమె చెప్పి ప్రతిదీ కూడా పిల్లలకి ఏంటంటే మేడం ఎంతో బాగా చెప్తుంది అని ఒక ర్యాపో బిల్డప్ చేసుకుని, మేడం అంటే మాకు ఒక అమ్మ లాంటిది అనే భావన వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే పిల్లలు వచ్చేసి ఆ ర్యాపో బిల్డప్ కాగానే ప్రతిదీ కూడా మేడం షేర్ చేసుకుని, పిల్లల క్లాసుకు రాకపోయినా మళ్ళీ అడిగి తెలుసుకొని ఆమెను ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్తో చూస్తారు. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పను. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఉన్న అన్ని చోట్ల ర్యాపో బిల్డింగ్ అనేది చాలా 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 అవసరం. ఇక్కడ ఏంటి ర్యాపో బిల్డింగ్ లో నేను చూశాను, పేరు పెట్టి పిలవడం. ఒక సపోజ్ 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ర్యాపో బిల్డింగ్ అంటే ఏంటండి అని అడిగాను అనుకోండి, ఎవరు రెస్పాండ్ అవుతారు? నేను, మీరు. బట్ అందరూ అవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఒక్కోసారి ఎవరు కాకపోవచ్చు. అలా కాకుండా నేను ఇప్పుడు నాకు ఎలిజబెత్ మేడం మీరు చెప్పండి అంటే వెంటనే రెస్పాన్స్ అయిపోద్ది. అంటే అక్కడ ర్యాపో అంటే మనం పేరు ద్వారా ఒక నేమ్ చెప్తూ
అడిగినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ మనుషులు ఎక్కువగా రెస్పాండ్ అవుతారట. ర్యాప్ అనేది ఎక్కువగా బిల్డప్ అంటే అబ్బాయి నన్నే అడిగాడంటే సార్కు నేనంటే ఎంత ఇష్టమో అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలుగుద్ది. అది మనం కలిగించాలి. అందుకనే ఇప్పుడు నాకు ఎలిజబెత్ మేడం అంటే చాలా ఇష్టం. వెంటనే ఎలిజబెత్ మేడం అంటాను. కామేశ్వరి మేడం, కుమార్ సార్, ఇప్పుడు లక్ష్మీ దుర్గా మేడం ఎందుకో వీడియో ఆఫ్ చేసేసుకొని కూర వంట వండుకుంటున్నట్టున్నది. ఇంకా ఆమెను అడగలేను నేను. అన్నాక అనట్లేదు. ఇదండి ర్యాపో బిల్డింగ్ మేడం ఇంపార్టెన్స్. వినలేదనుకుంటా. లేదు అదే నేను చెప్పాను కదా వంట వండుతుంది లేండి అని. తెలుసు కదా ర్యాపో బిల్డింగ్ ఉంది కదా మా ఇద్దరి మధ్యలో. ఓకే. ఇంకోటి ఫేక్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్. ర్యాపో బిల్డింగ్ కి దీనికి సంబంధం ఏంటి? ఎలిజబెత్ మేడం, ఫేక్ ఇట్ సార్ అంటిల్ యు మేక్ ఇట్. అంటే ఇదంతా నేను చదవలేదు కానీ నేనేమనుకుంటున్నానంటే అంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలగడానికి అంటే నమ్మకం ఉన్నట్టు మనం ముందుగానే వాళ్ళని నమ్మినట్లు మనము మనము ఆ ఫేక్ మనము ఫేక్ క్రియేట్ చేసినాం అనుకోండి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఎస్ షీఈస్ బిలీవింగ్ మీ, హీఈస్ బిలీవింగ్ మీ అండ్ ఆల్సో ఐ కెన్ అని అన్నట్టు వాళ్ళలో కూడా ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ఏంటి అంటే టీచర్ కి క్లాస్ లో ఉన్న 60 మంది అంతా కూడా ఒకే విధమైన ప్రేమ ఉంటుందా? ఎస్ సార్. అదే దానికే ఇంకా మనం ఫేక్ చేయాల్సిందే. దాంట్లో ఒకరో ఇద్దరు 5గురు 4గురు చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత కొందరు అయినా మేడం ఏం చేస్తారు, అందరూ నా పిల్లలే, అందరూ నా పిల్లలే, నా వాళ్ళు అనే ఒక ఫేక్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది క్లాస్ లో. పిల్లలు 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 అన్నప్పుడు ఏంటంటే అందరు పిల్లలు కూడా మేడం ని ఈక్వల్ గా ప్రేమిస్తూ ఉంటారు, అంటే ఈక్వల్ గా అభిమానిస్తూ ఉంటారు. అంటే మనం ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ర్యాపో బిల్డప్ అయ్యేంత వరకు కూడా మనం ఒక్కొక్కసారి నటించాల్సి ఉంటుంది. నేను ముందు చెప్పాను నటించాలి. అలా నటించినప్పుడే ప్రతి దాంట్లో కూడా మనం ఒరిజినల్ ఒక్కోసారి అలా చేయడం మూలాన వాళ్ళు ఆటోమేటిక్ గా మనలో మన పైన ఒక నమ్మకం ఏర్పడతా ఉంటుంది. ఓకే, మనం ఇంతవరకు అంటే మనం చదివింది ఇదే మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్. ర్యాపో బిల్డింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్, ఫేసింగ్, లీడింగ్ అనేది మనం చదువుకున్నాం. మిర్రరింగ్ అండ్ మ్యాచింగ్ లో మనం ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్, బ్రీతింగ్, టోన్ అండ్ వాల్యూమ్. బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర వచ్చి క్లయింట్ కూర్చొని మాట్లాడేప్పుడు ఇలా చేయి పెట్టుకున్నాడు అనుకోండి, మనం కూడా అలా పెట్టాలి. ఇంకోటి అతను ఇలా చేయలేపాడు అనుకోండి, మనం అంటే అతన్ని ఏ విధంగా మాట్లాడుతుంటే అతన్ని మనం అనుకరించేసి, అంటే అనుకరించినప్పుడు ఏంటంటే ఇతను కూడా నాలాగే చేస్తున్నాడు, నాలాంటి క్వాలిటీస్ ఏ ఉన్నాయి, నాలాంటి పర్సనాలిటీ ఉంది, నాలాంటి మనిషే కావచ్చు, నావాడు మనవాడు అనేది వాళ్ళు అంటే నమ్మడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏ విధమైన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేస్తే ప్రదర్శిస్తే మనం కూడా అలాంటి బాడీ లాంగ్వేజ్తో ముందుకెళ్తే వాళ్ళు మనల్ని నమ్మి రిమైనింగ్ అంతా ఎక్కువగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ప్రాపర్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా వాళ్ళు చెప్తూ ఉంటే మనం సెల్ చూసామనుకోండి, ఏమనుకుంటాడు ఈడేంటి నా కోచ్ ఏంటి, ట్రైనర్ ఏంటి, నేను చెప్తూ ఉంటే ఈడేటో చూస్తున్నాడు, నాకేం హెల్ప్ చేస్తాడని చెప్పలేడు. సో ప్రాపర్గా ఆ బాడీ లాంగ్వేజ్ అతన్ని ఏ విధంగా బిహేవ్ చేస్తే దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసేసి అతన్ని మన మీద నమ్మకం కలిగే విధంగా మనం మెయింటైన్ చేయాలి. ఇది కూడా బ్రీతింగ్, అతను చాలా స్పీడ్గా ఎక్సైట్మెంట్గా చెప్తుంటే మనం కూడా ఎక్సైట్మెంట్ నటించేసి అలాగా అలా అయిందా, అయ్యో అలా కాకుంటే ఏ విధంగా అయిపోయేది, అప్పుడు అట్లా అయిపోయిందా, అలాగా అబ్బా సార్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేనంటే అని పిచ్ అంటే టోను వాల్యూమ్ అవి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఆయన చెప్తుంటే ప్రతి దానికి కూడా అలాగైందా మేడం, నిజంగా నా మేడం, అరే అట్లా అయిపోయింది మేడం అని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఎందుకంటే వాడికి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ కలిగి చెప్పేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎటో చూసుకుంటూ ఏదో ప్రాపర్గా మనం అంటే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే వాళ్ళు ప్రాపర్గా ఫీల్ అయ్యి చెప్పే ఛాన్సెస్ ఉండవు. మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, ఏదైనా చెప్పేది ఉందా? లేదు సార్, వింటున్నాను. మళ్ళీ మీరు అడిగితే అది లేట్ అవుతుంది అని ఊరికే నాకేం డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ, అందుకనే. మ్యాచ్ ఓకే ఓకే
మ్యాచింగ్ సెన్సరీ లాంగ్వేజ్. ఇంకోటి ఏంటిదంటే తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేసేది మనం చదువుకున్నాం ఓకే ఉంది కదా, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ లాంగ్వేజెస్. తప్పకుండా అబ్బా ఆ ఫిగర్ ఎంత బాగుంది అంటే అబ్బా నిజంగా ఎంత బాగుంది, కలర్ఫుల్ గా ఉంది అని మనం రిప్లై ఇవ్వాలి. అదే కాకుండా ఇంకో విధంగా రిప్లైస్ ఇస్తే అంటే వాడు విజువల్ లాంగ్వేజ్ వాడితే మనం కూడా విజువల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఆ సినిమా బాగుందంటే అద్భుతంగా ఉంది, నిజంగా ప్రభాస్ ఎంత బాగా చేశాడు బాహుబలి అని. ప్రభాస్ అంటే వాడు అనుష్క అంటే నిజంగా అనుష్క ఎంత బాగుంది అనాలి. వాడు అనుష్క అంటే మనం ప్రభాస్ అన్నాం అనుకోండి మళ్ళీ తేడా కొడుతుంది. అలా కాకుండా వాడి విజువల్ ఏ విధంగా ఉంది అదే విజువల్ తో మనం వెళ్తే తప్పకుండా ఆ క్లయింట్ మన మీద ప్రాపర్ ర్యాప్ బిల్డప్ అయిపోయి క్లియర్ గా చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. ఆడిటరీ కూడా అబ్బా ఆ సౌండ్ ఎంత బాగుంది అంటే నిజంగా అబ్బా అసలు ఆ పాట ఎంత బాగుంది, బాహుబలిలో ఆ సాంగ్ ఎంత బాగుంది అంటే ఎస్ నిజంగా చాలా బాగుంది. ఆడిటరీ అంటే అదే విధంగా మనం రెస్పాండ్ అయితేనే ప్రాపర్ గా ఆ ర్యాప్ బిల్డప్ అయిపోతుంది. కైనెస్థెటిక్ కూడా అబ్బా చాలా వేడిగా ఉంది అంటే నిజంగా చాలా వేడిగా ఉంది, ఉక్కపోస్తుంది, అసలు ఉండలేకపోతున్నాను, కానీ మీకోసం మీరు వస్తారని కూర్చున్నా అంటే అబ్బా సార్ నా కోసం ఇంత ఉక్కపోతలో కూర్చున్నాడు అనేది అంటే ఆ పాజిటివ్నెస్ ఆ క్లయింట్ లో బిల్డప్ అయిపోతుంది. ఇవి కూడా మనం ప్రాపర్ గా వాడితేనే ఆ ర్యాపో అనేది ఎదుటి వ్యక్తిలో బిల్డప్ అయిపోతుంది. చూడండి ర్యాపో విత్ గ్రూప్స్ మనం సింగిల్ గా మాట్లాడుకున్నాం కదా, గ్రూప్స్ లో అయితే నేను చెప్పాను కదా, గ్రూప్స్ లో ఎలాగా అంటే గ్రూప్ మనం ముందు రూమ్ అంతా అబ్జర్వ్ చేసేసి ప్రతిదీ కూడా ప్రాపర్ గా చూసుకొని అందరితో కామన్ గా మాట్లాడినట్టే మాట్లాడాలి. ముందు మన గురించి మనం క్లియర్ గా చెప్పేసుకోవాలి. ఆ కామన్ గ్రూప్ ర్యాప్ బిల్డప్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఐడెంటిఫై ద లీడర్స్. గ్రూప్ లో క్లాస్ లో అందరూ ఒకే విధంగా రెస్పాండ్ కారు. కొందరు ఏంటంటే వాడికి స్లోగా రెస్పాండ్ అయ్యేది ఉంటుంది, బట్ వాడిని మనం క్వశ్చన్ అడిగామనుకోండి వాడు గిల్టీగా ఫీల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐడెంటిఫై ద లీడర్స్. ఎవరైతే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ముందు అంటే మన వైపు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చివరిగా అందరినీ కూడా సిమిలర్ గా మన వైపు తిరిగేట్టు చేసుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే గ్రూప్ అంతా కూడా మన వైపు కాన్సన్ట్రేట్ చేసి మనం ఏదైతే చెప్తామో దాన్ని 100% వినే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే వినలేరు. అంటే అప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ఆ గ్రూప్ లోకి ప్రాపర్ గా రీచ్ కాదు. అంటే ఐడెంటిఫై ద లీడర్స్ ని ఐడెంటిఫై చేసి అలా ర్యాప్ బిల్డప్ చేసుకుంటూ చివరికి లాస్ట్ క్లయింట్ దగ్గర కూడా అంటే డల్ స్టూడెంట్ దగ్గర కూడా మనం వెళ్ళి అడగచ్చు. ముందే అక్కడ ఇది చేసామనుకోండి మనకు కొంత ప్రాపర్ గా ర్యాప్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కామన్ పిట్ ఫాల్స్ అండ్ టిప్స్. జనరల్గా నేను ఇంతకుముందు చెప్పాను, పేరు నేమును మనము పిలిస్తే వాళ్ళు ఎక్కువగా ర్యాప్ అంటే ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉంది అంటాం. కానీ ప్రతిసారి కూడా నేను ఒకే క్యాండిడేట్ అడిగాను అనుకోండి ఒకే పేరు ఉచ్చరించుకుంటూ వెళ్తే ఒక్కోసారి అది కూడా మనకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి కూడా అలా పేరు ఒకళ్ళ పేరే, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకళ్ళ పేరు అనాల్సిన అవసరం లేదు, కామన్ గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఇంకా ఏంటిది కాపీ చేసినట్టు ఉండకూడదు. మన బిహేవియర్ ఎప్పుడు కాపీ చేసినట్టు ఉండకూడదు, మెకానికల్ గా అనిపించకూడదు. నేను ఆల్రెడీ ఇంత అంటే ఏదో నటించేస్తుంది, ఇంతకుముందు చెప్పాను ఫేక్ అంటిల్ యూ స్టాక్ అంత సిమిలర్ గా అలా కూడా ఐడెంటిఫై చేయకూడదు. క్లయింట్ అనేవాడు యాక్టింగ్ చేస్తాడు ఏదో మెకానికల్ గా ఉంది, అలాంటి ఏమీ లేకుండా మనం చేసినప్పుడు మాత్రమే ప్రాపర్ ర్యాప్ బిల్డప్ అయిపోద్ది. లేకుంటే వాడు ఐడెంటిఫై చేశాడు అనుకోండి అంత యాక్టింగ్ చేసేస్తున్నాడు అంటే వాడు కూడా యాక్టింగ్ చేస్తాడు, మనకు చెప్పేది అంతా యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతాడు. అంటే ఒరిజినల్ ఏదైతే చెప్పాలో అది చెప్పకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ మనం ఫెయిల్ అయిపోయినట్టే, అంటే ప్రాపర్ ర్యాప్ బిల్డ్ కాదు. కాబట్టి ఇవన్నీ మనం ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ తప్పకుండా మనం ఒక మంచి కోచ్ గా మంచి ట్రైనర్స్ గా అయ్యే ఛాన్సెస్ దేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా చాలా శ్రద్ధగా విన్నారు. విన్న వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎనీ క్వశ్చన్స్? చాలా బాగా చెప్పారు సార్, చాలా క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు Thank యూ you సార్. so మోర్ much. పవర్ టు యూ సార్. Excellent. ర్యాపోని చాలా జాయ్ఫుల్ గా బిల్డ్ చేశారు మా అందరితోటి. మేమందరం ఎలా జాయ్ఫుల్ గా బిల్డ్ చేసుకోవాలో కూడా మాకు చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రికార్డింగ్ స్టాప్ చేస్తారా? మీరు ఏమైనా సీక్రెట్స్ చెప్తారా? Yeah. అయితే నేను రికార్డింగ్ ఉంచుతాను.